విక్రమ్ ఇలా అంటూ ఉంటాడు. చాలా ఖచ్చితమైన అమ్మాయి, మాట మీద నిలబడే అమ్మాయి నాకు కావాలని నేను అనుకుంటున్నాను. అలా మాట మీద నిలబడిన అమ్మాయి అయితే ఈ కాంట్రాక్ట్ పెళ్ళికి ఒప్పుకుంటుంది. అలా అయితేనే నేను అలాంటి అమ్మాయి దొరికితేనే ఆ కాంట్రాక్ట్ పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి విక్రమ్ అంటాడు. అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అతనైతే అలాంటి అమ్మాయి ఇంకెవరో కాదు, నీకు కరెక్ట్గా సెట్ అయిన అమ్మాయి రాధ. రాధ అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది. రాధ మాట మీద నిలబడే అమ్మాయి. నువ్వు రాధతో ఒక విషయం చెప్పి చూడు, రాధ ఏమంటుందో అప్పుడు ఆలోచిద్దామని చెప్పి అక్కడ ఉన్న అతను అంటాడు. దాంతో వెంటనే విక్రమ్ రాధ దగ్గరకు వెళ్ళి రాధతో తన బాధ గురించి చెబుతూ ఉంటాడు. ఇటు నా బాధ నా జీవితం గురించి, అటు నీ బాధ మీ నాన్న మీ నాన్న జీవితం గురించి. మీ నాన్న జైలు నుండి బయటకు రావాలన్నదే నీ కోరిక, అలాగే నాకు ప్రియా నుండి పెళ్ళి తప్పాలన్నదే నా కోరిక. అందుకే ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక పని చేస్తే ఇటు నీ ప్రాబ్లం అటు నా ప్రాబ్లం, ఇద్దరి ప్రాబ్లము సాల్వ్ అవుతుంది అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే రాధ అయితే ఏడ్చుకుంటూ ఏంటది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న విక్రమ్ అయితే నువ్వు నాతో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి అంటాడు. ఆ మాట విని రాధ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి కాంట్రాక్ట్ మ్యారేజా అని చెప్పి అంటుంది. అవును, నువ్వు నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నావనుకో, నేను మీ నాన్నను విడిపిస్తాను. అటు ప్రియాతో జరగవలసిన నా పెళ్ళి కూడా ఆగిపోతుంది. ఇద్దరికీ కూడా సరైన సమస్యలు సాల్వ్ అవుతాయి అని చెప్పి అక్కడ ఉన్న విక్రమ్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాధ అయితే విక్రమ్ ఆడిన మాటలకు అలా చూస్తూ ఉండిపోతుంది.